వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఆగస్టు 15, 2026 భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంది. ఈ సందర్భంగా మనకు భారత ప్రధానమంత్రి సప్తధార అనే అంశానికి సంబంధించి ప్రసంగించినారు. మన పోటీ పరీక్షల్లో ఈ అంశానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అపియర్ అవుతాయి. సో ఏంటి సప్తధార, ఇందులో ఏమేమి ఉంటాయి, ఇక్కడి నుంచి ఎలాంటి ప్రశ్నలు మనకు ఎగ్జామ్స్లో అడుగుతారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఆస్పిరెంట్ నేర్చుకోవాల్సిన అంశం ఇది. సో సప్తధారలో ఉన్నదేంటి, లేనిదేంటి అని అడుగుతారు. సో సప్తధార అంటే 7 స్ట్రీమ్స్ అంటే 7 ప్రవాహాలు అని అర్థం. సో 7 ప్రవాహాలకు సంబంధించి మనం అందరికంటే ముందుంటే దేశం ముందుంటుంది అన్న మెసేజ్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినారు. సో ఇందులో ఏమేమి ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ పవర్, తయారీ రంగానికి సంబంధించిన శక్తి అన్నమాట ఇది. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయము, ఆహార ప్రాసెసింగ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, సాంకేతికత, సృజనాత్మకత, గతిశక్తి, అదేవిధంగా రక్షణ రంగానికి సంబంధించిన సామర్థ్యం, రక్షణ సామర్థ్యం, డిఫెన్స్ పవర్, గ్రీన్ ఎకానమీ అండ్ బ్లూ ఎకానమీ. సో పర్యావరణానికి మేలు చేసే ఆర్థిక వ్యవస్థ, జలం పైన అభివృద్ధి చేయాల్సిన ఆర్థిక వ్యవస్థ, సాఫ్ట్ పవర్. సో భారతదేశము ఇటు డిఫెన్స్ పరంగా ఉండడంతో పాటు సాంకేతిక పరమైన ఒక బలమైన శక్తిగా ఎదగాలి అని చెప్పి. సో ఈ 7 అంశాలకు సంబంధించి సాధించాల్సిన లక్ష్యాలను కూడా భారత ప్రధానమంత్రి ప్రస్తావించినారు. సో మనకు క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి, భారత ప్రధానమంత్రి పేర్కొన్న సప్తధారాలో కింది వానిలో ఉన్నదేది, లేనిదేది. సో అది మనకు మొదటి క్వశ్చన్. నెక్స్ట్ మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్, ఇదంతా ప్రధాని ఇచ్చిన ఉపన్యాసంలోంచి స్వీకరించిందే. ఈ కంటెంట్ అంతా మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో అందుబాటులో ఉంటుంది, రైట్. సో మరి ఈ తయారీ రంగానికి సంబంధించి మోడీ ఏం ప్రస్తావించారంటే డొమెస్టిక్ వాల్యూ చైన్, అంటే దేశీయంగా మనకు ఈ సరఫరా గొలుసు అనేది ఉండాలి, రైట్. ఎట్ ద సేమ్ టైం మేకింగ్ ఇండియా ట్రస్టెడ్ హబ్ ఫర్ గ్లోబల్ సప్లై చైన్స్, ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులకు భారత్ ఒక విశ్వసించదగ్గ వ్యవస్థగా ఎదగాలి. అసలు మనకు సప్లై చైన్ అంటే ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు అమెరికా ఇరాన్ యుద్ధం సందర్భంగా హర్మూజ్ జలసంధి అనేది మూసుకుపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వస్తు రవాణా స్తంభించింది, ముఖ్యంగా చమురు కానీ గ్యాస్ కానీ. సో మన భారతదేశం కూడా అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంది. సో అట్లా భారతదేశం నుంచి ఇలా సరఫరా అయ్యే గొలుసు వ్యవస్థలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఒక విశ్వసనీయమైన హబ్గా, కేంద్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పి మనకు తయారీ రంగ శక్తిలో ప్రస్తావించినారు. అదేవిధంగా జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్. సో అంటే భారత్లో తయారయ్యే ఏ వస్తువుల్లో కూడా ఏమాత్రం శూన్య లోపం ఉండాలి, అంటే లోపమే ఉండకూడదు. సో ఆ విధంగా తయారీ రంగాన్ని తీర్చిదిద్దాలి. సో దట్ భారతదేశం నుంచి మనం వస్తువు కొంటే దీంట్లో ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఆ కొనుక్కుంటున్న వాళ్ళు మరిన్ని వస్తువుల మన నుంచి కొనేందుకు ఆసక్తి చూపాలి. సో దీనికి సంబంధించి ఎన్నో పథకాలను కూడా భారత ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా స్వదేశీ, భారతదేశంలో ఎంత మేరకు వీలైతే అంత మేరకు మనమే వస్తువులు తయారు చేసుకోవాలి. ఒకప్పుడు మనం రక్షణ రంగానికి సంబంధించి అనేక వస్తువులను దిగుమతి చేసుకునేవాళ్ళం, ఆయుధాలను. సో ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం, కానీ ఆ దిగుమతులు తగ్గి మెల్లిమెల్లిగా ఎగుమతులు పెరుగుతూ ఉన్నాయి, రైట్. సో ఇవన్నీ కూడా ప్రస్తావించినారు. అదేవిధంగా వోకల్ ఫర్ లోకల్, స్థానికంగా దేశీయంగా తయారైన వస్తువులకు మనం ప్రచారాన్ని తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడెక్కడో కొనుక్కున్న వస్తువుకు ప్రచారం కల్పించే బదులు మన ప్రాంతంలో మనం కొనుక్కున్న వస్తువు ఇక్కడ బాగుంటుంది, చౌకగా ఉంటుంది, నాణ్యత కలిగి ఉంటుంది అని చెప్పి స్థానిక ఉత్పత్తులకు మన వాణిని వినిపించాలి. సో వోకల్ ఫర్ లోకల్ అని చెప్పి గతంలో చాలా సందర్భాల్లో ప్రధాని ప్రస్తావించినారు. అదేవిధంగా మరి భారతదేశం తయారీ రంగంలో ఏవైతే వస్తువులను మనం రూపొందిస్తున్నామో వాటిని విక్రయించడానికి సుమారుగా 40 దేశాలతో FTAs, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను మనం
దాదాపుగా 40 దేశాలతో రీసెంట్ టైంలో కుదుర్చుకున్నాం అన్నమాట స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. సో అసలు ఈ సంవత్సరం మనకు ఒమన్ దేశంతో, యూకే తోటి, యూరోపియన్ యూనియన్ తోటి పెద్ద ఎత్తున అమల్లోకి వస్తూ ఉన్నాయి. సుమారుగా 2014 నుంచి చూస్తే దాదాపుగా 40 దేశాలతోటి మనము ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. సో మరి భారతదేశ తయారీ రంగాన్ని మరింతగా పెంపొందించడానికి మేక్ ఇన్ ఇండియా అనే స్కీమ్ను కూడా అమలు చేస్తూ ఉంది. యాక్చువల్గా భారత జీడిపిలో తయారీ రంగం వాటా సుమారుగా 14 నుంచి 18% మాత్రమే ఉన్నది. దీన్ని 25% తీసుకురావాలి. సో జీడిపిలో తయారీ రంగం వాటా 25% ఉండాలి అనే లక్ష్యంతో ప్రారంభించిందే మేక్ ఇన్ ఇండియా అనే స్కీమ్. సో ఈ విధంగా మనకు తయారీ రంగ శక్తిని ఈ అంశాల్లో మనం పెంపొందించాలి అని చెప్పి ప్రధానమంత్రి ఈ 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రస్తావించారు. సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి అండ్ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్న, సివిల్స్ మెయిన్స్ రాస్తున్న వీటిపైన మనకు క్వశ్చన్స్ అనేవి తప్పకుండా వస్తాయి. సో ఈ క్వాలిటీ కంటెంట్ అంతా కూడాను మీకు అందుబాటులో ఉంటుంది. మెరిట్ మైండ్స్ మ్యాగజైన్లో కూడా వస్తుంది. సో రైట్. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. దీనిలో ఏం లక్ష్యాన్ని నిర్దేశించినారు అంటే కెమికల్ ఫ్రీ ఫార్మింగ్. సో సేంద్రియ వ్యవసాయం, ఒక్క మాటలో చెప్పాలంటే సేంద్రియ వ్యవసాయం. సో సేంద్రియ వ్యవసాయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఇప్పటికే భారతదేశము ఈ దిశగా ఎన్నో విజయాలను సాధించింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సేంద్రియ రాష్ట్రమైంది సిక్కిం రాష్ట్రం. అయితే అతి ఎక్కువ వైశాల్యంలో సేంద్రియ వ్యవసాయాన్ని, ఆర్గానిక్ ఫార్మింగ్ చేపడుతున్న రాష్ట్రం ఏది అని అంటే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఓకే, మధ్యప్రదేశ్ రాష్ట్రం అతి ఎక్కువ భూభాగంలో మనకు సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టింది. సో ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో మెల్లిమెల్లిగా అన్ని రాష్ట్రాలు కూడా సేంద్రియ వ్యవసాయం దిశగా పరుగులు పెడతా ఉన్నాయి. అదేవిధంగా మనకు ఈ ఏవైతే డిఏపి ఫర్టిలైజర్స్ ఉన్నాయో అవి రైతులకు సాధారణం కంటే తక్కువ ధరకు అందించడం ద్వారా వారిపై ఉండే భారాన్ని తగ్గించాలి అన్నది కూడా పేర్కొన్నారు. మరి ఈరోజు కూడా భారతదేశం దాదాపుగా 46% మందికి, వర్క్ ఫోర్స్లో 46% మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం. సో వ్యవసాయ రంగ పథకాలు కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలను కానీ మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో అప్డేట్ చేసినారు. దానికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక సెషన్ని తీసుకున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ సెషన్ కంపల్సరీగా చూడండి. అందులో స్కీమ్స్ను కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఈ విధంగా వ్యవసాయము, ఆహార ప్రాసెసింగ్కు సంబంధించిన అంశాలను నరేంద్ర మోడీ ప్రస్తావించినారు. అండ్ అదేవిధంగా మనకు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, సాంకేతికత, నవ్యత లేదా సృజనాత్మకత. సో గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ ఇన్ ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ప్రపంచంలోనే ఒక నవ్యత, సృజనాత్మకత ఉండే కేంద్రంగా భారత్ తీర్చిదిద్దాలి. ఇప్పటికే మనం ఏఐ సమ్మిట్ ఈ సంవత్సరం మన దేశంలోనే కండక్ట్ చేసినారు. మొట్టమొదటి ఏఐ సమ్మిట్, గ్లోబల్ ఏఐ సమ్మిట్ యూకేలోని బ్లెడ్చిలీలో కండక్ట్ చేసినారు. యూకేలోని బ్లెడ్చిలీ 2023లో, 2024లో దక్షిణాఫ్రికాలో సియోల్లో కండక్ట్ చేశారు. 2024లో బ్రిటిష్లో, 2023లో మనకు దక్షిణ కొరియాలోని సియోల్లో 2024లో కండక్ట్ చేశారు. 2025లో ప్యారిస్లో కండక్ట్ చేశారు, ఫ్రాన్స్లో ప్యారిస్లో. 2026లో భారతదేశంలో కండక్ట్ చేశారు. సో ఓకే, సర్వజన హితయ సర్వజన సుఖయ. సో వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఫర్ ఆల్ అన్న ఇతివృత్తంతో ఈ ఏఐ సమ్మిట్ను భారతదేశంలో 2026లో నిర్వహించారు. 2027లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో నిర్వహించబోతున్నారు. 2028లో మనకు యుఏఈలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించబోతున్నారు. రైట్. సో ఈ విధంగా మనకు ఈ ఏఐకి సంబంధించి భారత్ గ్లోబల్ హబ్గా, సో భారతదేశంలో ఏఐ నగరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. లైక్ మొట్టమొదటి ఉత్తరప్రదేశ్ ప్లాన్ చేసింది, ఇంకా ప్రాసెస్లో ఉంది. తమిళనాడు కూడా ఇప్పుడు ఏఐ నగరాన్ని నిర్మిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ భారతదేశ తొలి ఏఐ గ్రామాన్ని నిర్మిస్తూ ఉన్నది. అదేవిధంగా ఏఐకి సంబంధించి బాగా మనకు మహారాష్ట్రలో ఏఐ బర్డ్ పార్క్ కూడా రానున్నది. అదేవిధంగా క్వాంటమ్ సాంకేతికత, క్వాంటమ్ టెక్నాలజీని కూడా వినియోగించుకోవాలి. అదేవిధంగా
అంతరిక్షం, స్పేస్, రోబోటిక్స్, డేటా సెంటర్స్, ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్. సో సెమీ కండక్టర్కి సంబంధించి భారత్ మంచి పురోగతిని సాధించింది. భారతదేశంలో ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ 12 సెమీ కండక్టర్ మిషన్స్ను ప్రకటించినారు. ఇందులో గుజరాత్లో 6 సెమీ కండక్టర్ ప్లాంట్లు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒరిస్సాలో 2 సెమీ కండక్టర్ ప్లాంట్లు, పంజాబ్లో 1, ఉత్తరప్రదేశ్లో 1, అస్సాంలో 1, ఆంధ్రప్రదేశ్లో 1, మొత్తం 12 సెమీ కండక్టర్ ప్లాంట్లు రాబోతున్నాయి. సో భారతదేశంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ స్పెషల్ ఎకానమిక్ జోన్, సెమీ కండక్టర్ ప్లాంట్ స్పెషల్ ఎకానమిక్ జోన్ గుజరాత్లో రానున్నది. సో మరి ఇక్కడ టాటా సంస్థ ఏర్పాటు చేయబోతుంది, 91,000 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నది. అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రంలో మనకు ఈ మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ జోన్ కూడా రాబోతున్నది. సో ఈ విధంగా భారతదేశంలో సెమీ కండక్టర్ 1, సెమీ కండక్టర్ 2 2 ప్రాజెక్టులను కేంద్ర క్యాబినెట్ మంజూరు చేసి అమలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూపీఐలో భారత్ ముందుంది. సో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యూపీఐ చెల్లింపులో 50% దాదాపుగా భారతదేశంలోనే కొనసాగుతూ ఉన్నాయి. 2వ స్థానంలో ఉన్న బ్రెజిల్ 14% ఉంది. అంటే భారతదేశానికి దరిదాపుల్లో ఏది కూడా లేదు. సో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సిస్టమ్స్లో. అంతేకాదు అనేక దేశాలతో మనము స్థానిక కరెన్సీలో లావాదేవీలు నిర్వహించడానికి కోసం యూపీఐ ఇంటిగ్రేషన్ కూడా చేసినాం. కంబోడియాతో చేసినాం, మనం మయన్మార్తో చేసినాము, యుఏఈతో చేసినాము, భూటాన్, నేపాల్. సో ఇలా చాలా దేశాలతో డాలరైజేషన్ దిశగా కూడా యూపీఐని వినియోగించుకొని చెప్పి భారత్ ముందుకు వెళ్తూ ఉన్నది. అదేవిధంగా సిబిడిసి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కూడా ప్రవేశపెట్టినారు. నిన్న సెషన్లో కూడా నేను డిస్కస్ చేసినాను. మొట్టమొదటిసారిగా చండీగఢ్ అండ్ అండమాన్ నికోబార్లో మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతాల్లో మనం దీన్ని వినియోగించుకొని, సిబిడిసిని వినియోగించుకొని మనం ప్రధానమంత్రి కళ్యాణ్ యోజన అని కూడా అమలు చేస్తూ ఉన్నారు. అండ్ 6G రీసెర్చ్ను, 6G విజన్ను కూడా ప్రవేశపెట్టింది. ఈ విధంగా సాంకేతికత, సృజనాత్మకతకు భారత్ ప్రాధాన్యం ఇస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ స్పేస్లో కూడా భారత్ అనూహ్య విజయాలు సాధిస్తూ ఉన్నది. సో ఇటీవలే స్కై రూట్ అనే ఒక అంకుర సంస్థ, స్టార్టప్ కంపెనీ మొట్టమొదటిసారిగా ఒక ఆర్బిటాల్ రాకెట్ను విజయవంతంగా లాంచ్ చేసింది. అలా భారత్ ఎన్నో విజయాలను సాధిస్తూ ఉన్న అంశాలను భారత ప్రధానమంత్రి ప్రస్తావించారు. సో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్లో మనం వీటిని ప్రస్తావించాలి. అండ్ నెక్స్ట్ గతిశక్తి. సో గతిశక్తిలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా గతిశక్తి విశ్వవిద్యాలయాన్ని మనకు గుజరాత్లోని వడోదరలో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి గతిశక్తి రీసెర్చ్ చైర్ను మేఘాలయాలో ఏర్పాటు చేసినారు. ఇందులో ఏముంటుంది, మనకు కనెక్టివిటీ, అనుసంధానం అన్నమాట. సో భారతదేశంలో రహదారి అనుసంధానం, రైలు అనుసంధానం, జల అనుసంధానం అనేది జరగాలి. ఇందులో భాగంగా హై స్పీడ్ రైల్స్ వస్తున్నాయి. బుల్లెట్ రైల్ కూడా వస్తున్నది. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్స్ని ప్రవేశపెడుతున్నారు. అండ్ హైవేలను ఆధునీకరిస్తున్నారు. సో ఇటీవలి కాలంలో మనకు టోల్ దగ్గర కూడా మల్టీలేన్ బ్యారియర్లెస్ టోల్స్ని ప్రవేశపెట్టారు. అండ్ 111 అంతర్గత జలమార్గాలను మనకు అందుబాటులోకి తేనున్నారు. అన్నీ ఇంకా ఆపరేషన్లోకి రాలేదు, బట్ కొన్ని అయితే వచ్చినాయి. అదేవిధంగా విమానాశ్రయాలను ఉడాన్ 2లో భాగంగా అనేక విమానాశ్రయాలను ఆధునీకరిస్తున్నారు. ఇటీవల భోగాపురం విమానాశ్రయం కూడా ప్రారంభించినారు. అండ్ మల్టీ మోడల్, సో బహుళ నమూనాల లాజిస్టిక్ వ్యవస్థలను కూడా దేశంలో అభివృద్ధి చేస్తున్నారు. గతిశక్తి, ప్రధానమంత్రి గతిశక్తి యోజనలో భాగంగా వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తున్న విషయాలను ప్రధానమంత్రి ప్రస్తావించినారు. అండ్ నెక్స్ట్ రక్షణ రంగంలో పవర్, సో రక్షణ సామర్థ్యం అన్నమాట. సో డిఫెన్స్ రంగంలో కూడా ఆత్మనిర్భర్ భారత సాధించాలి. ఎన్నడూ లేని విధంగా భారతదేశం ఈరోజు రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. భారతదేశానికి చెందిన సంస్థలు కూడా, ప్రైవేట్ సంస్థలు కూడా విదేశాల్లో రక్షణ రంగ వస్తువులు తయారీ చేపడుతూ ఉన్నాయి. భారతదేశానికి చెందిన ప్రైవేట్ కంపెనీ టాటా, రైట్? సో టాటా సంస్థ, ఈ టాటా సంస్థ మనకు మొరాకో అనే దేశంలో రక్షణ రంగ తయారీ కర్మాగారాన్ని, ఫ్యాక్టరీని, అంటే డిఫెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఈ విధంగా భారత్కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ విదేశాల్లో రక్షణ రంగ పరికరాన్ని తయారు చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఆ గంతం దక్కించుకున్న సంస్థ ఏదంటే టాటా సంస్థ. సో ఈ విధంగా రక్షణ రంగంలో భారత్ స్వయం ఆత్మనిర్భరత సాధించడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నది. అండ్ డిఫెన్స్ సప్లైలో గ్లోబల్, ప్రపంచవ్యాప్తంగా భారత్ నాయకత్వం వహించాలి. ముఖ్యంగా డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, అంటే డ్రోన్లు తయారు చేయడం, ఎవరైనా డ్రోన్ దాడి చేస్తే వాటిని ఎదుర్కోవడం.
అండ్ హైపర్సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీలో ముందంజలో ఉండాలి. ఆల్రెడీ భారతదేశం బ్రహ్మోస్ క్షిపణిని రష్యాతో కలిసి తయారు చేసింది. ఈ బ్రహ్మోస్ విక్రయానికి సంబంధించి మనం ఫిలిప్పీన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాం, వియత్నాంతో కుదుర్చుకున్నాం, ఇటీవల ఇండోనేషియాతో కుదిరింది. అదేవిధంగా ఇండోనేషియా దేశానికి MK2 అనే ఒక MK2 అస్త్ర అనే ఒక లైక్ డిఫెన్స్ మిజైల్ కూడా అమ్ముతున్నాం. ఈ విధంగా భారతదేశం, అదేవిధంగా భారత్కు రక్షణగా 2030 నాటికి సుదర్శన చక్ర అంటే భారతదేశానికి రక్షణ కల్పించే పూర్తి స్థాయి ఒక డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట, సుదర్శన చక్ర పేరుతో రాబోతున్నది. సో ఈ విధంగా రక్షణ రంగ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అండ్ అదేవిధంగా గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ. సో భారతదేశానికి పర్యావరణాన్ని, ఏ ఒక్క దేశం పర్యావరణాన్ని పరిరక్షించినా ప్రపంచ పర్యావరణాన్ని మేలు చేసినట్టే. ఆ దిశగా మనం వెళ్తూ ఉన్నాం. సో హరిత ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో మనం అగ్రస్థానంలోకి రావాలి. ఆల్రెడీ భారతదేశం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించింది. సుమారుగా 19,000 కోట్లతో దీన్ని ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నది. సో ఇటీవలే జూలై నెలలో గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ విధంగా లైక్ గ్రీన్ హైడ్రోజన్ తీసుకురావడం ద్వారా భారతదేశం పర్యావరణానికి మేలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా పునరుత్పాదక శక్తి ఇంక్రీజ్లో ప్రపంచంలోనే అగ్రగామిగా కొనసాగుతూ ఉన్నది. అండ్ అదేవిధంగా ఉత్పత్తి చేసిన ఎనర్జీని స్టోరేజ్ చేయడం కోసం కూడా భారతదేశం అనేక మౌలిక సదుపాయాలను పెంచుతూ ఉన్నది. ఇటీవలే ఈవెన్ ఉత్తరప్రదేశ్లో రక్షణ రంగ తయారీ కర్మాగారంలో ఈ రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేసే స్టోరేజ్ వ్యవస్థను కూడా మొట్టమొదటిసారిగా రక్షణ రంగంలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా పర్యావరణానికి మేలు చేసే వస్తువుల తయారీ రంగాన్ని అండ్ శాంతి యాక్ట్ను తెచ్చారు. సో ఒక 3-4 రోజుల కిందటే దీన్ని నోటిఫై కూడా చేశారు. సో ఇదేంటి అని అంటే 2047 నాటికి శాంతి లక్ష్యం ఏంటంటే 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ శక్తిని తీసుకురావడం. సో అణువిద్యుత్ శక్తి మనకు రావడం వల్ల పర్యావరణానికి కొంత మేలు జరుగుతుంది, రైట్. అండ్ అదేవిధంగా 2030 నాటికి 5 SMR స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ను తయారు చేయాలి. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఇప్పుడు మనం అణు రియాక్టర్లు ఉన్నాయనుకోండి, చాలా పెద్ద ప్రాజెక్టులు అవి ఒక దగ్గర ఉంటాయి. స్మాల్ మాడ్యులర్ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. భూసేకరణ అవసరం, స్థానికుల ఆందోళన ఉంటుంది, స్థానికుల వ్యతిరేకత ఉంటుంది. కానీ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చుమంట. సో అట్లాంటివి మనము 2030 నాటికి స్వదేశీ పరిజ్ఞానంతో కనీసంగా తయారు చేసుకోవాలి. ప్రతి పాయింట్ పై నుంచి మనకు క్వశ్చన్ వస్తుంది. ఎప్పటి వరకు 100 గిగావాట్ల అణువిద్యుత్ శక్తి భారత్ లక్ష్యము 2047 నాటికి, ఈ లక్ష్యం ఏంటి? సో ఇట్లా మనకు అడుగుతారు. ప్రతి పాయింట్ కూడా మనకు ఈ ప్రధానమంత్రి ఇచ్చిన స్పీచ్లోంచి వచ్చిన అంశాలకు అన్నీ కూడా ఇంపార్టెంట్. సప్తధారాలో ప్రతిదీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ బ్లూ ఎకానమీ అంటే మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయడం. సో ఇటీవల యూరోపియన్ యూనియన్తో నెగోషియేషన్ చేసి సెప్టెంబర్ నుంచి భారత మత్స్యరంగ ఎగుమతులను అనుమతిస్తున్నారు. అదేవిధంగా కోస్టల్ టూరిజం, తీర ప్రాంతాల్లో పర్యాటక వృద్ధి చేయడం అండ్ ఓషన్ టెక్నాలజీని పెంపొందించుకోవడం. ఈ విధంగా మనకు గోవా కేంద్రంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఉన్నది. మనకు దాన్ని మరింతగా రీసెర్చ్ను పెంచి సముద్ర వనరులను వినియోగించుకోవడం సమర్థంగా. అదేవిధంగా మనకు పోర్ట్ ఆధారిత అభివృద్ధిని మరింతగా పెంపొందించడం. బ్లూ ఎకానమీలో భాగంగా ఇవన్నీ కూడా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. సో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ పవర్. సో మనకు సప్తధారాల్లో ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు సాఫ్ట్ పవర్ అంటే ఇందులో కొన్ని రంగాల్లో మనం ఆధిపత్యం సాధించడం ద్వారా ప్రపంచానికి మార్గదర్శనం అవుతాం. ఇప్పటికే యోగా ప్రపంచవ్యాప్తంగా యోగాను సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళింది. సో ప్రతి సంవత్సరం జూన్ 21న మనం ఇంటర్నేషనల్ యోగా డేగా నిర్వహిస్తాం. సో ఇది ఒక రోజు ఉండాలి అని చెప్పి భారత్ ప్రతిపాదించింది 2014లో. అతి తక్కువ సమయంలో ఇది UNO ఆమోదాన్ని పొందింది, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో అంత తక్కువ కాలంలో అంత స్థాయి మెజారిటీ తోటి ఆమోదం పొందిన తొలి తీర్మానంగా కూడా ఘనతను దక్కించుకున్నది ఈ ఇంటర్నేషనల్ యోగా డే. ఆయుర్వేద, భారత సంస్కృతి, అదేవిధంగా మన ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా GCTM గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ సాంప్రదాయ ఔషధాల ప్రపంచ కేంద్రాన్ని గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేసినారు. సో అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్ పెంపొందించడం, సినిమాలు, VXF అండ్ వేవ్స్ సమ్మిట్ కూడా భారతదేశం వేదిక అయ్యింది.
సో ఈ ఏడాది నిర్వహించినారనమాట మనకు ముంబైలో, రైట్. సో ఈ విధంగా సప్తధార అనే పేరుతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన స్పీచ్లోని ఈ అంశాలు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అత్యంత కీలకమైన నేపథ్యంలో వీటిని మెరిట్ పాయింట్స్ మీకు అందించింది. ఈ కంటెంట్ అంతా మీకు ఈ మ్యాగజైన్లో కూడా అందుబాటులో ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.